బాస్ 17 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం వచ్చింది. రాజస్థాన్ రాయల్స్కి రికార్డు విజయాన్ని అందించింది. ఎస్ఆర్హెచ్ని ఈ సీజన్ నుండి ఎలిమినేట్ చేసేసింది. ఇక ఇప్పుడు టైటిల్ పోరులో ఈ మూడు టీంల మధ్య పోటీ చాలా రసవత్తరంగా మారిపోయింది. అవును బాస్, ఐపీఎల్లో ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని కేవలం 17 బంతులే డిసైడ్ చేశాయి. ఎస్ఆర్హెచ్ బౌలర్స్పై విరుచుకుపడి 17 బంతుల్లో వైభవ్ ఏదైతే విలయ తాండవం చేశాడో అదే ఎస్ఆర్హెచ్ ఓటమిని శాసించింది. మరంతలా 17 బంతుల్లో వైభవ్ ఏం చేశాడో ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ ఎలా అతిపెద్ద విజయాన్ని అందుకుందో తెలుసుకుందాం. బాస్, ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఆర్ఆర్ 20 ఓవర్స్లో ఏకంగా 243 పరుగులు బాధేసింది. 20 ఓవర్స్లో 243, అందులో వైభవ్ సూర్యవంశీ ఒక్కడే 97 రన్స్ బాధేశాడు. అది కేవలం 29 బంతుల్లోనే. ఈ కిర్రాక్ ఇన్నింగ్స్లో 5 4లు 12 6లు ఉన్నాయి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మ్యాచ్ ఫలితాన్ని 17 బంతులు శాసించాయి అని. ఆ 17 బంతులు ఏవో కాదు, వైభవ్ సూర్యవంశీ బీస్ట్ మోడ్ ఆన్ చేసి 17 బంతుల్లో బాదిన బౌండరీలే. 12 6లు 5 4లు అంటే ఈ బౌండరీల ద్వారానే వైభవ్ 92 రన్స్ రాబట్టేశాడు. తను సాధించిన 97 పరుగుల్లో 92 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి అంటేనే అర్థం చేసుకోండి వీడు బ్యాటర్ కాదు, బౌలర్ల పాలిట మాన్స్టార్ అని. మరి ఇలా ఒక ప్లేయర్ 17 బంతుల్లోనే ఆల్మోస్ట్ 100 రన్స్ బాధేశాక ఇక మ్యాచ్ అక్కడే గెలిచేసినట్లే కదా. ఇక తన తర్వాత ధ్రువ్ జురేల్ కూడా దంచికొట్టాడు. కేవలం 21 బంతుల్లోనే 3 6లు 5 4ల సహాయంతో 50 రన్స్ బాధేశాడు. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ 12 బంతుల్లో 26 రన్స్ సాధించాడు. ఇక జైస్వాల్ 29 బంతుల్లో 29 రన్స్ చేశాడు. అయితే బాస్, మిగతా బ్యాటర్స్ ఎవరు ఎన్ని రన్స్ చేసినా వైభవ్ బ్యాట్ నుండి తుఫాన్ ఇన్నింగ్స్ రాకపోయింటే మాత్రం ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రాజస్థాన్ ఓడిపోయేది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో మెరుపు స్టార్ట్ ఇవ్వడం వల్లే రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ని సాధించింది. ఇక ఈ బిగ్ టార్గెట్ ఛేదించే టైం వచ్చినప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ చాలా చెత్తగా స్టార్ట్ చేశారు. అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఇది ఎస్ఆర్హెచ్కి బిగ్ బ్లో. రెండో బంతికే ఆర్చర్ అభిషేక్ని పెవిలియన్కి పంపించేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఉన్నంతసేపు బ్యాట్ని గట్టిగా నిజులిపించి స్కోర్ బోర్డ్ని ఉరకలెత్తించాడు. అయితే 11 బంతుల్లో 33 పరుగులు సాధించాక తను అవుట్ అయిపోయాడు. 51 పరుగులకే 2 వికెట్స్. నెక్స్ట్ 52 పరుగుల వద్ద రవిచంద్రన్ స్మరణ్ కూడా పెవిలియన్ దారి పట్టాడు. 57 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్, 81 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ చివరి హోప్ కాటేరమ్మ కొడుకు క్లాసెన్ కూడా అవుట్ అవడంతో ఇక ఎస్ఆర్హెచ్ ఓటమి తప్పదనిపించింది. ఎందుకంటే 244 పరుగుల భారీ టార్గెట్ చెదరలో 5 టాప్ ఆర్డర్ బ్యాటర్స్ 81 పరుగులకే అవుట్ అయిపోతే ఇక మిగిలింది ఏంటి బాస్? ఓటమి తప్ప. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా బ్యాట్లు జులిపించి ఆ ఓటమి అంతరాన్ని తగ్గించారు, కానీ ఓటమిని మాత్రం తప్పించలేకపోయారు. యాక్చువల్గా స్టార్టింగ్లోనే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోవడమే ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి కారణం. అయితే ఆ టాప్ ఆర్డర్ని కూల్చింది మాత్రం జోఫ్రా ఆర్చర్ ఎస్ఆర్హెచ్ పాలిట టార్చర్లా మారాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఇలా ఎస్ఆర్హెచ్ టాప్ 3 బ్యాటర్స్ని జోఫ్రా ఆర్చరే పెవిలియన్కి పంపాడు. ఒక్కటి మాత్రం నిజం బాస్, బ్యాటింగ్లో వైభవ్ విధ్వంసం చేస్తున్నన్ని రోజులు, బౌలింగ్లో ఆర్చర్ ఆపోజిట్ బ్యాటర్స్ని టార్చర్ పెట్టినన్ని రోజులు ఏ టీమైనా రాజస్థాన్ రాయల్స్ ముందు తలొంచాల్సిందే. ఎలిమినేటర్ మ్యాచ్లో అదే జరిగింది. ఎస్ఆర్హెచ్ లాంటి స్ట్రాంగ్ టీంని 196 రన్స్కే ఆల్అౌట్ చేసి 47 పరుగుల తేడాతో ఓడించి ఇంటి దారి పట్టించారు అంటే అది కేవలం బ్యాటింగ్లో వైభవ్, బౌలింగ్లో ఆర్చర్ మెరిపించిన మెరుపుల వల్లే. ఇక నెక్స్ట్ రాజస్థాన్ క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్ని ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో ఆ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ మ్యాచ్లో తలబడుతుంది. మరి బాస్, మీ ఒపీనియన్లో క్వాలిఫైర్ 2 గెలిచి ఫైనల్ చేరే టీం ఏది? రాజస్థాన్ రాయల్సా, గుజరాత్ టైటన్సా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.